మ్యాక్సిమం గెలిపించే టైం దాకా వచ్చింది. లా బుమ్రా ఏదైతే ఓవర్ వేసాడో అక్కడ కొంచెం ఇబ్బంది పడ్డాడు తప్ప మిగతా ఏ బౌలర్ని కూడా వదిలిపెట్టలేదు. అందరినైతే భారీ భారీ సిక్స్‌లని అయితే కొట్టడం చూసాం అశుతోష్ శర్మ. ఇతను మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎలాంటి బౌలర్ కూడా ఇబ్బంది పడట్లేదు. స్పిన్నర్‌కి కానీ లేకుంటే ఫాస్ట్ బౌలింగ్ కానీ ఎవరికి ఇబ్బంది పడకుండా అయితే మంచిగా ఆడుతూ ఉన్నాడు. కాటేజ్‌ని భారీ భారీ సిక్స్‌లు కొట్టడం చూసాం. అలానే శ్రేయస్ గోపాల్‌ని ఆడడం చూసాం. ఎక్కడ ఎవరినైతే వదిలిపెట్టలేదు. హార్దిక్ పాండ్యాని కూడా కొట్టడం చూసాం. అలానే హర్‌ప్రీత్ బ్రార్ ఏదైతే స్పిన్నర్ ఉన్నాడో అతను కూడా మంచి సహకారం అందించాడు. 20 బాల్ 21 కొట్టాడు. కాకపోతే అతనికి వికెట్ పడకుండా అయితే ఒక పక్క ఇండిలో అయితే నుంచున్నాడు. లాస్ట్‌లో ఒక 6 కూడా కొట్టడం చూసాం మనమైతే. ఓవరాల్‌గా అయితే కొంచెం మ్యాచ్ ఈజీగా గెలుస్తారు అనుకున్న టైంలో అయితే మ్యాచ్ని అయితే కోల్పోవడం చూసాం. ఎందుకంటే రబాడా లాస్ట్లో ఒక 6 కొట్టి ఇంకా ఆశలు రేపాడు. ఒక్క హిట్ దూరంలో కొట్టుంటే అయిపోయి ఉండేది. కానీ అన్ఫార్చునేట్లీ ఇలా క్లోజ్ మ్యాచ్లు ఎక్కువ పంజాబ్ అయితే ఓడిపోతూ వస్తుంది. అన్ని మ్యాచ్లు అన్ని